స్వయంవరానికి అతిరథ మహారాజులంతా వివిధ రాజ్యాల నుండి వచ్చారు. రాజకుమారి వరమాలను తీసుకువచ్చి సభలో ఉన్నవారితో పాటు ఎక్కడో ఒక మూలను కూర్చొని ఉన్న వ్యక్తిని చూసింది. అతన్ని చూడగానే అతనిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ రాజకుమారికి. దైవానుగ్రహం, దైవబలం పరిపూర్ణంగా ఆమెతో ఉండటం వల్ల అతన్ని విక్రమాదిత్యునిగా చూపించింది ధర్మదేవత. అతన్ని విక్రమాదిత్యునిగా గుర్తించి వరమాలని అతని మెడలో వేసింది రాజకుమారి. అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి, ఇంతమంది అతిరథ మహారాజుల్ని కాదని కాళ్ళు చేతులు లేని ఒక సామాన్యుడిని వరించింది అనుకున్నారు. ఆ విధంగా విదర్భ రాజకుమారి విక్రమాదిత్యుని వరించి అతనితో కలిసి అతన్ని దత్తత తీసుకున్న వారి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ విధంగా కొంతకాలం ఒక సాధారణ జీవితం అక్కడే గడిపిన తరువాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యని పిలిచి తన పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని, ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి గతంలో బంధించి ఉంచిన తన భర్త యొక్క గుర్రాన్ని, ఖడ్గాన్ని అడిగి వాటిని తీసుకువచ్చి విక్రమాదిత్యునికి ఇచ్చింది. విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై తనని ఎక్కించమని చెప్పాడు. మీకు కాళ్ళు చేతులు లేవు, గుర్రంపైకి ఎక్కితే పడిపోతారు అని భార్య ఏడుస్తూ చెప్పింది. కానీ విక్రమాదిత్యుడు మాత్రం మరేం పర్వాలేదు, నన్ను ఈ గుర్రంపై ఎక్కించి నా ఖడ్గాన్ని నా భుజానికి తగిలించండని చెప్పాడు. విక్రమాదిత్యుని భార్య, అతన్ని దత్తత తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుణ్ణి ఆ గుర్రంపైకి ఎక్కించి కూర్చోబెట్టి తన భుజానికి తన తల్వార్ని తగిలించారు. ఆ గుర్రంపై కూర్చున్న వెంటనే విక్రమాదిత్యునికి కాళ్ళు వచ్చాయి. ఖడ్గాన్ని భుజానికి తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి. అది చూసి ఆనందించిన అతని భార్య, గుర్రాన్ని ఎక్కి ఖడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఎలా వచ్చాయని అడిగింది. ఈ గుర్రము ధర్మము, ఈ ఖడ్గము నీతి. నేను చేయని తప్పుకు అధర్మంగా శిక్షను అనుభవించాను.